మంజాడి అడవిలో ఒక ముసలి సింహరాజు ఉండేవాడు. ఒకరోజు అది దాని గృహానికి ముందు ఒక రాగి చెట్టుకు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అప్పుడే ఒక చిరుత మంత్రి దాని దగ్గరికి వచ్చింది. మహారాజా, మీకోసం నేను అడవి అంతా వెతికాను. అక్కడొక జింక దొరికింది. అయితే అది ఎక్కడుంది ఆ జింక? దాన్ని తీసుకురా, నేను చాలా ఆకలితో ఉన్నాను. అలాగే మహారాజా. మహారాజా, నాకేమనిపిస్తుందంటే రోజు రోజుకి మీ దేహమంతా చాలా వీక్ అవుతుంది. అవును మంత్రి, ఈ రోజంతా నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు వయసు ఎక్కువ అవుతూనే ఉంది. నాకు నా యవ్వనం మళ్ళీ తిరిగి కావాలి మంత్రి. మహారాజా, దిగులు పడకండి. నా దగ్గర అలాంటి వైద్యులున్నారు. మీకుండే సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. మీ యవ్వనాన్ని తిరిగి రావడానికి అతని సహాయం చేస్తారు. నేనతన్ని పిలుచుకుని వస్తాను. ఓహో, నిజమా చెప్తున్నావు? అయితే ఆయన్ని త్వరగా తీసుకురా. నా గర్జన వల్ల చాలా పొరపాట్లు జరిగిపోయాయి. సరే, నేను వెంటనే తీసుకొస్తాను మహారాజా. ఈ ముసలోడితో పని చేసి చేసి నేను చాలా అలసిపోయాను. ఇతనెప్పుడు జింక మాంసమే తింటాడు. ఇతని యవ్వనాన్ని మళ్లీ రావాలి, అప్పుడే నాకు నెమ్మదిగా ఉంటది. ఇలా చెప్పుకుంటూనే చిరుత వైద్యుడు నక్కను చూడ్డానికి వెళ్ళింది. ఎలుగుబంటి, వెళ్ళి నాకు ఆకులు తీసుకురా. అయ్యో వైద్యులా, నేను గాడిది కాదు, నేను ఎలుకబండి. కానీ మీరిద్దరూ ఒకేలాంటి వాళ్ళు కదా. అప్పుడే ఎలుగుబంటి దూరంగా వస్తూ ఉన్న చిరుతని చూసింది. ఇలా చూడండి వైద్యులా, అక్కడ చూడండి, ఎవరొస్తున్నారని చూడండి. నువ్వేమన్నా గుడ్డివాడవా ఏంటి? తను నిజంగా చిరుత మంత్రి. మన రాజ్యపు మంత్రి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్కారం వైద్యులా, నేనేం చెప్పాలి మీకు? నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. అలాగా, ఏమైందో చెప్పండి. మీకే బాగా తెలుసు, రాజసింహానికి వయసు అవుతుంది. తెలుసు. వైద్యులా, ఈ మూలిగతో నేనేం చేయాలి? దాన్ని బాగా నూరి నీ మొహానికి రాసుకో. ఎలుగుబంటి దద్దమ్మ, కొంచెం పక్కకు తప్పుకో, వెళ్ళు. వైద్యులా, రాజసింహుడు చాలా మొండుతో ఉన్నాడు. అతనికి జింక మాత్రమే కావాలంట. నేను జింకని వెతికి వెతికి చాలా అలసిపోయాను. ఏంటండి ఇది? అసలు మీ ఆలోచన ఏంటి? నేనేం చెయ్యాలి? అయ్యో వైద్యురా, నేను దీనికోసం ఇక్కడికి వచ్చానంటే అతను అలాగే యవ్వనంతో ఉండడానికి మీ దగ్గర ఏదైనా మందులున్నాయా? ఓరే నాయనో, ఏంటి దారుణం? ఇలా చేస్తే నేను ప్రమాదంలో పడతా. అరే మీరొకరు, నేనేంటి రాజాని చూడ్డానికి వెళ్తానా అంటే మీరే చెప్పండి. నేను అతనికి పని చేసి చాలా అలసిపోయాను. అతని దగ్గర నుంచి మీరు కాపాడండి వైద్యులా. చిరుత పరిస్థితిని ఆలోచిస్తూ వైద్యుడు నక్క తన స్వార్థం కోసం ఒక తంత్రాన్ని ఆలోచించింది. సరే సరే, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను సింహం రాజుని కొంచెం వినయంగా అడిగి చూస్తాను. ప్రస్తుతానికి ఇది చాలు కదా. ధన్యవాదులు వైద్యుడు. వైద్యుడా వైద్యుడా, నాకు చాలా మండుతుంది. నువ్వు ఎంత పని చేసావయ్యా? మూలిక ఆకుల్ని నూరి నీ మొహానికి పూసుకున్నావా? మీరే కదా అలా చేయమని చెప్పారు. ఓరే భగవంతుడా. సరే, త్వరగా బయలుదేరు. మనం ఇప్పుడు సింహం రాజు గారిని కలవాలి. రాజా సింహము చిరుత వైద్యుడు నక్క కోసం చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. మంత్రి గారు, ఆ వైద్యుడు ఎక్కడా? కాసేపు ఆగండి రాజా, వైద్యుడు ఇప్పుడు మందులు తెస్తారు. మహారాజా, అదిగో వాళ్లే వచ్చేశారు. నమస్కారం సింహం రాజా. నమస్కారం నమస్కారం. ఈ జీవి ఎవరు? మంచిది సింహం రాజా, ఇతను నా సహాయకుడు ఎలుగుబంటి. ఎలుగుబండి ఎలుగుబండి? అవునవును, ఎలుగుబంటి. భయంకరంగా ఉన్నాడు. కొంచెం భయంకరంగా కనిపిస్తాడు, కానీ చాలా శ్రామికుడు. తేనె ఎంత ఇచ్చినా దాన్ని తాగేస్తాడు, కానీ మర్చిపోకుండా సాయం చేస్తాడు. బాగా ఊపిరి పీల్చుకోండి. మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా, లేదా గాయం, లేదంటే కింద పడ్డారా? ఎవరైనా కొట్టారా? లేదే.
అరేరే, మీ కళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయే. నిజంగానా? కానీ కంగారు పడకండి, దీనికి మందు నా దగ్గరుంది. ఇది ఏనుగు మాంసంతో చేసిన మందు. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోండి. ఇదేమో జింక నూనె. దీన్ని పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం రాసుకోండి. మహారాజా, ఈ మందుల్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న జంతువులు మాత్రమే తినండి. ఉదాహరణకి ఎలుక, కుందేలు, బల్లి లాంటివి. ముఖ్యమైన విషయం, మీకు ఆహారాన్ని మీరే వేటాడి సంపాదించుకోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. అయితే ఒకవేళ వీటన్నిటిని నేను సరిగ్గా చేసేస్తే నా యవ్వనం తిరిగి వచ్చేస్తుందా? ఖచ్చితంగా మీకు నయమవుతుంది. నక్క చెప్పిన మాట విని రాజాసింహం చాలా సంతోషపడ్డాడు. అది యవ్వనంగా ఉండాలన్న విషయం ఆలోచించి వైద్యుడు నక్కకి చాలా బహుమతులిచ్చాడు. ఒక సమయంలో నక్క చెప్పింది, ఇదిగో మహారాజా, ఇంకో విషయం గుర్తుంచుకోండి. మీరు దేన్ని వేటాడినా గాని ఆ వేటాడిన దాంట్లో సగ భాగం ఒక వృద్ధుడికి మీరు ఇచ్చి తీరాలి. ఆ వృద్ధ జంతువు మందార కొండ మీద ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఆ చోట్లో ఆ విధంగా ఇంకెవరైనా ఉంటారా? తను ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మీరు సగం ఆహారాన్ని తనకి ఇస్తేనే ఈ మందు మీకు పని చేస్తుంది. వైద్యుడు నక్క చెప్పిన మాట విని రాజాసింహం తన బాధను మర్చిపోయి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం మొదలుపెట్టింది. కొండ పైనున్న రాగి చెట్టు కింద సింహరాజా వెళ్ళాడు. అక్కడ వయసైన నక్కని రాజాసింహం చూశాడు. ఓహో, నాకు అదృష్టం ఎక్కువే. ఒక వయసైన నక్క ఒకటి ఉంది. ఏ ముసలి నక్క, వీటిని నువ్వు తీసుకో. రేపు ఇదే సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు నేను ఆహారం తీసుకొస్తా. నా అదృష్టం చాలా బాగుంది, అందుకనే మీరు నాకు దొరికారు. మీరు చాలా పెద్ద రాజా, మీరొక మహానుభావుడు. అయ్యో మూర్ఖపు రాజా, రోజు ఇలాగే జరిగిందంటే నాకిక విందు భోజనమే. ఈ విధంగా ఆలోచిస్తూ సింహరాజా సంతోషంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఇదే విధంగా అలవాటు పడ్డాడు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో నక్క రాజా రాక కోసం ఎదురు చూసేది. ప్రతిరోజు సింహం ఈ పని వల్ల చిన్న చిన్న జంతువులు సింహాన్ని చూసి భయపడేవి. తర్వాత ఇదే విధంగా ఒక రోజు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మతం ఖాళీ అయిపోతుంది. ఇందుకు మనం ఒక మార్గం ఆలోచించాలి. ఏ దారిలో? అడవి వదిలి గ్రామానికి వెళ్తే అక్కడుండే ప్రజలు మనల్ని పట్టుకుంటారు. ఇక్కడుంటే సింహం పట్టుకునేస్తుంది. అది ఇక్కడ నిజమే. అడవిలో చాలా కాపలా వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళలేము. మనం పుట్టింది ఈ విధంగా చనిపోవడం కోసమేనా? లేదు, అయినా మనం ఏం చేయగలుగుతాం? దీనికంతా కారణం వైద్యుడు నక్కే. ఇదే విషయం అంటే ఒక దారుంది. ఏంటా దారి? వైద్యుడి హెల్ప్ వల్ల ఎలుగుబంటి అస్సలు బుద్ధి లేయింది. అంతేకాదు దానికి తేనంటే చాలా ఇష్టం. మనం మన కోసం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? మంచి విషయం, నాతోనే తేనె తీసుకురండి. తర్వాత ఈ విధంగా వాళ్ళ సంఘం నుంచి ఒక ఎలుక, ఒక కుందేలు ఎలుగుబంటిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఓ ఎలుగుబంటేనా? ఎవరు మీరు? నాకెవరో తెలీదు. మేము మిమ్మల్ని కలవడం కోసమే వస్తున్నాం. నన్నా? అరే దేనికోసం? నువ్వు అడవికే ఒక నక్షత్రం లాగా, అందుకోసం మేము ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాం. గిఫ్టా? అది ఎలాంటి గిఫ్టు? తేను. తేన్ని చూడగానే ఎలుగుబంటి దాన్ని గబగబా తినడం మొదలుపెట్టింది. ఎలుగుబంటన్నా, ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. ఓహో, విషయం ఇలాగుందా? అయితే మాకు నువ్వు హెల్ప్ చేస్తే మేము నీకు ఇంకా తేనె తీసుకుని వస్తాం. ఓహో, అలాగైతే మీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. సరే పదండి, మన రాజాసింగంని చూసి అన్ని విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పేద్దాం. ఎలుగుబంటి, ఎలుక, కుందేలు నిజంగానే భయపడిపోయాయి. అయినా వాళ్ళందరూ సింహం దగ్గర అన్ని నిజాలు చెప్పాయి.
రాజసింహం మీరొక్క ఎదవా. ఏమిటి నువ్వేమన్నావు? మేమేం చెప్పడానికి వచ్చామంటే మీరు ఆ గుంటనక్క మాటలు విని మీరు మూర్ఖులైపోయారు. అది నిజమే రాజసింహం. అలాగైతే మీకు నమ్మకం లేదంటే మేము చూపిస్తాం. అలా మీరు ఇష్టపడితే ఆ మగరంద కొండ కింద ఆ రాగి చెట్టు కింద ఆ ముసలి నక్క దగ్గర మమ్మల్ని అప్పచెప్పండి. ఆ తర్వాత మీరే చూడండి. అది వయసైన నక్క కాదు, వైద్యుడ నక్క. అదే మిమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు చెప్పినట్టుగానే సింహం ఎలుకని కుందేల్ని వయసైన నక్క దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సింహం నక్క చేసే పనులన్నీ చూస్తూ ఉంది. నీ మూర్ఖత్వము ఇంకా నేను తెలివితేటలతో ఆలోచించడం వల్ల ప్రతిరోజు నేను మంచి విందుని ఆరగిస్తున్నాను. ఏంటి మనం మొదలు పెడదామా? నేను చెప్పేది విను. నువ్వు ఈ అడవి రాజునే మోసం చేశావు. అది నీకు తెలుసా? అయ్యో మహారాజా, దయచేసి నన్ను ఏమీ చేయకండి. నేను ఈ అడవి వదిలి ఇంకెప్పుడు మీ కంటపడని చోటికి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను క్షమించండి, జాలి చూపించండి. మహారాజా, ఒక్క విషయం బాగా ఆలోచించండి. అందరికీ వయసు పైబడుతుంది, కానీ మనసు బలంగా ఉంది అంటే మన శరీరం కూడా శక్తివంతంగా ఉంటుంది. ఈ పాత టెక్నిక్ ఈ మధ్య సరిగ్గా పని చేయడం లేదబ్బా. ఇంతకు ముందు నాకు మంచి మంచి కుందేళ్లు దొరుకుతూ ఉండేవి. అవన్నీ చాలా మంచి రోజులు. పులిని వేటాడడానికి వెళ్తే భూతం తగులుకున్న కథలా ఉందే. ఎలుకైనా పర్వాలేదు. ఎలుక గన్సిగడ్డ తీసుకొస్తోంది. ఈ రోజు మనకి భలే విందు. ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడు నేను నిన్ను ఇక్కడ చూడలేదే. నేను ఏంటి గొనుగుతున్నావు? నేను అడిగింది నీకు వినపడలేదా? వినపడింది నాకు. అదేమీ అక్కర్లేదు గాని నేను తినబోయే భోజనాన్ని పేరు అడ్రస్ ఎందుకు అడగాలి చెప్పు? నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను బుద్ధిని వాడతాను. అమ్మ నాకు చెప్పించింది. ఈ సమస్యకంతా తీర్వు మనం బుద్ధిని వాడితే చాలు. దాన్ని ఒకసారి నేను చేసి చూడాలి. అదేంటంటే నక్క అంకుల్, నా స్నేహితుడు దున్నపోతు ఎలిగిపోండి ఇంటికి వెళ్తున్నాను. ఎలుగు బట్టి చేమా? ఇదేమి ప్రాణబ్బా? ఆయన అలాంటి ఒక ప్రాణి. ఆయన ఒళ్ళు ఎలుగుబండిలా ఉంటదా, తలకాయ ఏమో దున్నపోతులా ఉంటది. ఆయనకి బాగా నచ్చింది నక్క మోసం. ఇది నాతో చెప్పేదంతా నిజమేనా? అది ఏం జీవబ్బా? ఒకవేళ మీరు దున్నపోతు ఎలుగుబంటిని చూడలేదంటే నాతో పాటు రండి నక్క అంకుల్. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతూ వెళ్దాం మనం. అది నేను నీతో పాటు వస్తాను. మా బంధువుల్లో ఒకరిది ఈ రోజు పుట్టినరోజు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు నీ దారిన వెళ్ళు. ఓరి నాయను, దాని పేరు వినగానే నాకు చాలా భయం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే మంచిది. ఇలాగే ఎంతసేపైనా నేను కూర్చొని ఉండాలి. ఒక చెమల పిల్లన్నా ఇటువైపు వెళ్ళకూడదా? చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సరే వెళ్దాం. ఆహా, ఒక ఎలుక. ఇది చాలే. ఏంటి, నీకేమన్నా కళ్ళు కనపడవా? ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు వచ్చి దూకేస్తావా? ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? చిన్న చిన్న జీవులని నన్ను చూసి ఎంత భయపడతాయో తెలుసా? అలాగా? కానీ నేనే నిన్ను చాలా బుద్ధిమంతులు, బట్టలు బాగేసుకున్నా అనుకున్నాను కదా. నేనలా చెప్పలేదే. మరి ఇంకేంటి? ఏమి అర్థం కానట్టే చూస్తున్నావే. వీడు కొంచెం కరుడు కట్టినోడ్లా కనపడుతున్నాడే. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఓ అలాగా? అయితే సరే సరే, మీరు మంచి మనిషి. మీకేం కావాలి? నేను నిన్ను తినాలనుకుంటున్నా. నేను నా స్నేహితుడు దున్నపోతు ఎలుగుబండిని చూడడానికి వెళ్తున్నాను.
ఎలుగుబంటి దున్నపోతా. ఎలుకబంటి లాంటి ఒళ్ళు, దున్నపోత లాంటి తల. తర్వాత పక్షులంటే ఆయనకి బాగా నచ్చిన భోజనం. నువ్వు కూడా నాతో వస్తావా? వెళ్తూ వెళ్తూ మంచి పాటలు పాడుకుంటూ వెళ్దామా? నా స్నేహితుడు కూడా నిన్ను చూసి బాగా సంతోషపడతాడు. వెళ్దామా? స్నేహితుడా, నాకేంటో ఒకలా ఉంది. దగ్గు, జ్వరం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, నేను రాను. పిచ్చోళ్ళు, నేనిక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పినా కూడా అది అలాగే నమ్మేస్తున్నారు. ఇది నువ్వేనా? అరే ఏమిటిది? నన్ను చూసి నువ్వు కాస్త కూడా భయపడలేదు? అయ్యో, నేను భయపడిపోయాను. అయ్యో, నాకు భయం వేస్తుంది. నేను 2 సార్లు భయపడ్డా, ఒక్కోసారి భయపడినా. నువ్వేంటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు, నిజంగానే నేను భయపడ్డాను. నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తొరిపోయాలే. హే, నువ్వేంటి అలాగే చూస్తూ నా అందాన్ని ఆహ్వాదిస్తున్నావా? నేనేమనుకున్నానంటే నిన్ను అలాగే తినేద్దాం అనుకున్నాను. ఆహా, అలాగైతే నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి. ఎందుకని? ఎందుకంటే నా మంచి స్నేహితుడు ఎలుగుబంటి ఇంటికి వెళ్తున్నాను. ఏమిటి ఎలుగుబంటి యుద్ధ? ఎవరది? అతను ఒకలాంటి జీవి. ఆయన చూడ్డానికి ఎలుగుబంటిలా ఉంటాడు, కానీ దున్నపోతు లాంటి తల. ఆయనకి నీలాంటి ఎముకలు లేని ప్రాణాలంటే చాలా ఇష్టం. అదేవరు? అలాంటి ఒక మృగం ఉందా ఏంటి? అందుకనే నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి. వెళ్తూ వెళ్తూ మన పాటలు పాడుకుంటూ వెళ్దాం. అదేంటంటే మిత్రమా, ఈ రోజు వద్దు, ఈ రోజు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మయ్యా భగవంతుడా. అరే ఇదెవరు? నేనెవరు? నువ్వొక ఎలుకవే కదా. ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా మన ప్రాణాలు కాపాడుకుని పారిపోవాలి. నేను అడిగింది నీకు వినపడలేదా? అవును, నేను ఒక ఎలికే. ఇప్పుడు నీకేం కావాలి? ఏమన్నావు? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఎక్కడ అవమానించలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇంతకు ముందు ఎవరిని శక్తివంతుడిని చూసుండవు నువ్వు. ఓహో, ఇదన్నమాట విషయం. అరే ఏం లేదు, కంగారు పడమాక, కాస్త ఆగు. నేనెవరో తెలుసా నీకు? ఈ అడవిలో ఉన్న మృగాలంతా నన్ను చూస్తేనే భయపడతాయి. అబద్ధం చెప్పకు, అది నిరూపించి చూపించు. ఓకే, నాతో పాటే రా. అప్పుడే నీకు నేను ఎవరో తెలుస్తుంది. నువ్వేదో అంటున్నావు, నేనే చూస్తాను. హే, నువ్వు నాకు ప్రాణభిక్ష వెయ్యు. నన్ను చంపేవద్దు, నన్ను చంపేకు, సరేనా? అలా అయితే ఇది చెప్తున్నది నిజమేనన్న మాట. అయ్యో, ఇది చెప్పింది నిజమేనా? ఇది మామూలు మృగం కాదనుకుంటాను. అరే, ఇదే ఆ ఎలుక చెప్పిన ఎలుగుబంటి చీమ అనుకుంటాను. నేను జాలి దయ కలిగినటువంటి ఎలుగుబంటిని. నన్ను క్షమించు. దారిన పోయే నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నువ్వేంటో నాకు బాగా తెలిసిపోయింది. దయచేసి నన్ను నా దారిన వెళ్ళనివ్వు. సరే, ఏదో పాపమని వదిలేస్తాను. ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెంటనే. పారిపోతున్నాడు చూడు, తిక్కలాడు పారిపోతున్నాడు. ఒకానొక కాలంలో ఒక ముసలి సింహం ఆహారాన్ని వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. అరే, ఒక కుందేలు. వీణ్ణి ఇప్పుడు పట్టుకొని తింటే కాస్త ఆకలి తగ్గుద్ది. ఆహా, దీన్ని పట్టుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది.
అది తప్పించుకొని పారిపోయింది. నేను పరిగెత్తి నీరసించిపోయా. అమ్మా, ఈ ఆకలి వల్ల నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద పళ్ళు తింటున్న ఒక ఉడతని సింహం చూసింది. ఒకటి తప్పిపోతే రెండు దొరుకుతాయని చెప్తారు. కుందేలు పోతాయి ఏంటి? ఉడత దొరికింది కదా, దీన్ని తిందాం. దీన్ని కొరికినందువల్ల చాలా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నానే. ఆ ఉడత కూడా తప్పించుకోవడానికి ముందు వాణ్ణి ఎలాగైనా తినేయాలి. ఈ విధంగా ఒక 10 ఉడతలు దొరికాయంటే మన ఆకలి తీరిపోతుంది. ఒకటే దొరికింది, సర్దుకుందాంలే. ఇది నా ఆకలికి ఒక చిన్న ఆహారం. కుందేలు దొరకలేదనుకుంటే ఉడత కూడా దొరకకుండా పోయింది. అలాగే నా పళ్ళు కూడా ఊడిపోయాయే. పాపం ఆ ముసలి సింహం ఆ ఉడతను కూడా పట్టుకోలేకపోవడం వల్ల తనలో తానే చాలా బాధపడసాగింది. అడవిలో ఉన్న ఏ జంతువుకి ఈ పాతరాజు దగ్గర ప్రేమే లేనట్టుగా ఉంది. లేదంటే వాళ్ళు సంతోషంగా నా ముందు వచ్చి నిలబడి ఉండొచ్చు కదా. ఇక అది చెప్పుకొని ప్రయోజనమేం లేదు. ఆ విధంగా దిగులు పడుతూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఒక గుహ ఆ సింహం కళ్ళకి కనిపించింది. ఈ గుహలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. సాయంత్రం అయిన వెంటనే ఇందులో ఉండే జంతువు వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని వేటాడి తినేయాల్సిందే. ఐడియా 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 సూపర్ ఐడియా! వెంటనే చీకటైపోయింది. ఇక నక్కగారు, మనం రేపు కలుద్దాం. అలా అయితే సరే, నేను రేపొచ్చి నిన్ను కలుస్తాను. ఏ మిత్రమా, కాస్త ఆగు. ఏమైంది? విషయం ఏంటి? దీన్ని గమనించావా? ఈ కాలి గుర్తులను చూస్తుంటే ఏదో ఒక జంతువు లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తోంది. అవును, నీ ఈ గుహ లోపలికి ఇంకెవరో ప్రవేశించినట్టు నాకు అనిపిస్తోంది. అది ఎవరో వెళ్ళి చూద్దామా? కానీ ఎవరో ఉంటారో తెలియడం లేదే. ఎవరో తెలియకుండా నువ్వు లోపలికి వెళ్ళి చూసి అది పెద్ద జంతువు అయితే నీకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయ్యో, ఇప్పుడు దాన్నెలాగా బయటికి తరవడమా? నువ్వేం భయపడకు మిత్రమా, నేను ఒక ఉపాయం ఆలోచించానులే. జిత్తులు మారిన నక్క వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించింది. తను గుహ ముందే నిలబడి గట్టిగా అరవసాగింది. నా ప్రియమైన పెద్ద గుహ, నువ్వు బాగున్నావా? కానీ గుహ లోపల ఉన్నటువంటి ఆ సింహానికి శబ్దాన్ని వినగానే అనుమానం వచ్చింది. ఈ నక్కకేంటి పిచ్చెక్కిందా ఏంటి? వీడెందుకు జంతువే లేని గుహను చూసి అలా అడుగుతున్నాడు? ఏయ్ గుహ, ఏంటి వీని కూడా విన్నట్టు అలాగే ఉండిపోయావు? ఉదయం కూడా నువ్వు నాతోటి బాగానే మాట్లాడావు కదా. మళ్ళీ ఆ నక్క గుహతో మాట్లాడుతున్నాడే. అంటే ఇది మాట్లాడే గుహ ఏంటి? అయితే గుహకి బదులు మనమే సమాధానం చెప్దాం. నేనిప్పుడు బాగానే ఉన్నాను, చాలా సుఖంగా ఉన్నాను. నువ్వు లోపలికొచ్చి మాట్లాడి వెళ్ళు. మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఎలుగుమట్టి మిత్రమా, నీకు విషయం ఇప్పుడు అర్థమైందా? లోపల ఉన్నది ఓ సింహం. కంగారు పడుకు, నువ్వు నాతో పాటు వచ్చాయి. ఈ రాత్రికి నువ్వు నాతో పాటే ఉండిపో. దానికి ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అలా ఎలుగుబంటు నక్క సింహం కంట పడకుండా తప్పించుకున్నాయి. ఆ సింహానికి తినడానికి ఏదీ దొరకలేదు. ఒకానొకప్పుడు ఒక చోట
పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్న, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్, ఓం క్రీం ఆవ్, మ్యావ్ క్లీం, ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం, ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? భయపడక్కర్లేదు. మనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా?
అదే అదే అవునవును పూజే దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్లిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడొద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్లి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్లిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు.